ఓం నమ శివాయ. రచనారావు ఛానల్కి స్వాగతం. భోగి సంక్రాంతిలో మొదటి రోజు. ఇది ధనుర్మాసానికి ముగింపు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి సంకేతం. భోగి మంటల ద్వారా పాతవాటిని త్యాగం చేసి కొత్త ఆనందాలను ఆహ్వానించడం, పిల్లల తలలపై రేగిపళ్ళు పోసి దీవించడం, గోదాదేవి శ్రీరంగనాథునిలో లీనమైన రోజుగా జరుపుకుంటారు. ఇది సుఖం, సంపద, శ్రేయస్సుకు ప్రతీక. చలిని పోగొట్టడం, పాత వస్తువులను వేయటం, ప్రకృతితో మమేకం అవ్వటం వంటివి ముఖ్యమైనవి. భోగి పండుగ ప్రాముఖ్యత గురించి 10 వాక్యాలలో తెలుసుకుందాం. భోగి పండుగ సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు. ఇది ధనుర్మాసానికి ముగింపు. భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి వచ్చింది. దీని అర్థం సుఖం లేదా అనుభవం. ఈ రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఇది చాలా శుభప్రదం. భోగి మంటలు వేయటం ద్వారా పాత వస్తువులను, చెడు అలవాట్లను త్యాగం చేస్తారు. భోగి మంటల ద్వారా వచ్చే భస్మాన్ని పిల్లల యొక్క నుదిటిపై పెడతారు. గోదాదేవి శ్రీరంగనాథునిలో లీనమై పరమానందాన్ని పొందిన రోజు ఈ భోగి. భోగి పళ్లను పిల్లల తలపై పోసి వారిని దీవిస్తారు. ఇది శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి సంకేతం. చలికాలంలో చలి కాచుకోవడానికి, కొత్త శక్తిని పొందడానికి భోగి మంటలు వేస్తారు. రైతులు తమ పంటలను, వ్యవసాయ పరికరాలను పూజిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇది సిరి సంపదలను పంచుకోవడానికి, నూతన శోభను స్వాగతించడానికి సంబంధించిన పండుగ. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన రోజు కూడా ఈ భోగి రోజు. అందుకే ఈ భోగిని ఎంతో వైభవంగా, సంబరంగా జరుపుకుంటారు. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలు వేసుకుంటారు. కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లలో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు. భోగి రోజున సాయంత్ర వేళల్లో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళు పోస్తారు. ఇదే రోజున బద్రీవనంలో శ్రీహరిని పిల్లవాడిగా మార్చి దేవతలందరూ బద్రీ పళ్ళతో అనగా రేగి పళ్ళతో అభిషేకం చేస్తారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగిపళ్ళుగా మారాయి. వీటితో పాటు కొన్ని పూలు, శనగలు కూడా కలిపి చిన్నారుల తలపై వేయటం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చాలా మంది నమ్ముతారు. విన్నారు కదా, ఎన్నో భోగ భాగ్యాలను ప్రసాదించే ఈ భోగి పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.